హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఫోన్పే, గూగుల్ పే మరి ఇంకా వేరే యూపీఐ యాప్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడాల్సింది. ఎందుకంటే ఫోన్పే ఫ్రీ అనుకుంటున్నారా? ఫ్రీ అయితే కాదు. ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అనేది చెప్తా. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇందుకు గాను ప్రభుత్వం ఎన్పిసిఐ ఛార్జెస్ అనేది కడుతుంది. ఇందుకు ఎన్పిసిఐ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకోసం ఈ ఛార్జెస్ ని మనుబదులుగా ప్రభుత్వం కడుతుంది అంటే, మన ప్రభుత్వం ముందే చెప్పింది కదా డిజిటల్ ఇండియా అని. సో యూపీఐ ని ఎంకరేజ్ చేయడానికి మన ప్రభుత్వం అనేది ఛార్జెస్ అనేది కడుతుంది. అదే విధంగా ఎవరైతే హైదరాబాద్ లో ఉంటున్నారో ఇక మీద యూపీఐ ద్వారా కరెంట్ బిల్ అనేది కట్టలేరు. ఇంకెలా కట్టాలి అంటే తెలంగాణలో కొత్త యాప్ అనేది రూపొందించారు. అది TGSPDL అని. ఈ యాప్ ద్వారా కరెంట్ బిల్ అనేది కట్టుకోవాలి. ఇంతకు ముందు ఫోన్ పే లో ఎన్ని ట్రాన్సాక్షన్ అయినా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మార్పు అనేది తెచ్చింది. ఇక మీద 20 ట్రాన్సాక్షన్ కంటే ఎక్కువగా చేయడానికి కాదు. అంటే 12 AM నుంచి 12 AM దాకా 20 ట్రాన్సాక్షన్ మాత్రమే చేసుకోవాలి. తరువాత ఒక రోజుకి యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ NPCI ప్రకారం ఎంత అంటే 1 లక్ష. దీనికంటే ఎక్కువ డబ్బుని అసలు పంపలేము. బట్ మీరు కనుక యూపీఐ ద్వారా హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ మరియు కాలేజీల్లో బిల్ అనేది పే చేసినట్లయితే 5 లక్షల వరకు పే అనేది చేసుకోవచ్చు. అదే విధంగా మీరు స్టాక్ మార్కెట్ IPO లో పెట్టుబడి పెట్టినట్లయితే లేదా RBI రిటైల్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వాళ్ళకి రోజుకి 5 లక్షల వరకు చేసుకోవచ్చు. మరియు ఇన్సూరెన్స్ లేదా పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వాళ్ళకి రోజుకి 2 లక్షల వరకు ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైతే ఫోన్ పే, జీపే, అమెజాన్ పే వ్యాలెట్ లో మనీ అనేది యాడ్ చేసుకొని వేరే వాళ్ళకి పంపుతున్నారో వాళ్ళకి ఎటువంటి చార్జెస్ అనేది ఉండదు. ఇదే వ్యాలెట్ లో ఉన్న డబ్బుని షాప్ వాళ్ళకి పే చేసినట్లయితే చార్జెస్ అనేది పడుతుంది. ఏ బ్యాంకు రోజుకి ఎంత డబ్బుని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంకు 25,000. అదే మీరు చెప్పారు కదా రోజుకి 1 లక్ష ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఎందుకు 25,000 అంటున్నారని? లక్ష అనేది చేసుకోవచ్చు, కానీ 25,000 అంటే 1 లక్ష అయ్యే వరకు ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. యాక్సిస్ బ్యాంక్ వచ్చి 1 లక్ష దాకా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి 1 లక్ష అంటే వీళ్ళు 10 ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. కెనరా బ్యాంకు 1 లక్ష, DCB బ్యాంక్ వచ్చి 5,000, HDFC బ్యాంక్ వచ్చి 1 లక్ష. సో మనము ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా ట్యాక్స్ అనేది కట్టము, ప్రభుత్వమే ఈ ట్యాక్స్ అనేది కడుతుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ కమెంట్ మరెన్నో వీడియోలు మీకోసం తెస్తాను. మీలో ఎంతమంది ఫోన్ పే, గూగుల్ పే ఇంకా ఇతర యూపీఐ యాప్స్ యూజ్ చేస్తున్నారో జస్ట్ కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది యూజ్ చేస్తున్నారో అని.